ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయా ప్రాంతాల నుంచి మానదిన ప్రార్థన కార్యక్రమాన్ని వీక్షిస్తూ బలపడుతున్నారని విశ్వసిస్తూ ఉన్నాం. ఆయా ప్రాంతాలే కాదు, ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో ఈ వర్తమానం వెళ్తూ ఉంది. మరి మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని, మీ బిడ్డలు క్షేమంగా ఉండాలని దైవజనుడిగా ఆశిస్తూ ఉన్నాను. అలాగే ప్రజల బిడ్డలారా, పరీక్షల దగ్గరికి వస్తూ ఉన్నాయి. మీ పిల్లల్ని కాస్త పట్టించుకొని చదివించండి. రేపు వారి భవిష్యత్తు బాగుంటుంది. నిన్నటి దినాన పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనకు వెళ్ళారా? ఇంకా జనవరి మాసం అయిపోయింది, ఫిబ్రవరి మాసంలోకి వచ్చారు. ఏ ఆదివారం ఆరాధన మానకూడదని నిబంధన చేసావో ఆ ఆరాధన మానేస్తున్నావేమో ఒకసారి ప్రశ్న వేసుకో. చక్కగా ఆరాధనలో పాల్గొని కుటుంబ సమేతంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. బైబిల్ చదవటం కూడా ఆపొద్దు. ఉదయము రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకోండి. ఎందుకనంటే వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం, నీతి సమాధానము కలుగు చేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరమును కలుగును. చాలా చక్కటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నీతి సమాధానం కలుగు చేయును. ఈరోజు చాలా మంది కుటుంబంలో ఏమి లేదంటే సమాధానం లేదండి అని అన్నారు. భార్య భర్తకి సమాధానం లేదు, తల్లికి భర్తకి, తల్లికి కొడుక్కి లేదు, అన్నదమ్ములకి లేదు. ఎవరు చూసినా ప్రార్థన చేయండి అయ్యగారు మాకు సమాధానం లేదన్నారు. ఇంతకీ ఎందుకు లేదు? పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నీతి సమాధానం కలుగు చేయను. నీతి లేదు కనుక సమాధానం లేదు. అదే నీ జీవితంలో నీతి ఉంటే నీకేం కలిగి చేస్తుంది అంటే సమాధానం కలిగి చేస్తుంది. భార్య ఏమో భర్త దగ్గర నీతిగా ఉంటలా, భర్త భార్య దగ్గర నీతిగా ఉంటలా, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నీతిగా ఉంటలా. ఈ నీతిగా లేకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే వారికి సమాధానం కోల్పోతూ ఉన్నారు. కనుక నీతిగా ఉంటే సమాధానము వస్తుంది. నోవహు నీతిమంతుడు కనుక ఆ ఇంటికి సమాధానం వచ్చింది. నీతి లేని వారు ఆ పడిన వర్షంలో 40 పగలు 40 రాత్రులు కొట్టుకుపోయారు, చనిపోయారు. అందుకనే నీతిగా ఉండు. నీ కుటుంబానికి డబ్బు లేకపోయినా పర్వాలా, పొలాలు లేకపోయినా పర్వాలా, సమాధానంగా ఉంటావు. తర్వాత అంటాడు, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. నీతి ఉంటే నిమ్మలము నిబ్బరం. నీతి లేని వాడి దగ్గర ఏ మాట చెప్పినా నిబ్బరం ఉండదు. ఆ పని ఈ దేశ ఆ దేశ ఆలోచన చేస్తూ ఉంటాడు. కనుక నువ్వు నీట్గా ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు చూసారా? నిబ్బరం కలిగింది. అవి అర్థమవుతుందా? నిమ్మలంగా ఉంటావు, చక్కగా ఆశీర్వదించబడతావు. అబ్రహాము నీతి వలన ఆశీర్వదించబడ్డాడు, సమాధానంగా ఉన్నాడు. నోవహు ఆశీర్వదించబడ్డాడు, సమాధానంగా ఉన్నాడు. అర్థమవుతుందా? నీతి లేకపోతే కుటుంబం అంతా సమాధానం, బలహీనతలు వస్తాయి. భార్యలారా, మీరు మీ భర్తల దగ్గర నీతికుంటున్నారా? భర్తలారా, మీరు మీ భార్య దగ్గర, పిల్లల దగ్గర నీతికుంటున్నారా? వీళ్ళందరికీ మించిన దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గర నీతికుంటున్నారా? నీతికుంటే నువ్వు అడగక్కర్లా, సమాధానం మీ ఇంటికే ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో ఫిబ్రవరి మాసంలో మీరు ఇచ్చిన కృపకే వందనాలు, స్తోత్రాలు. కుటుంబంగా ప్రార్థన చేస్తూ సంఘాల కొరకు, గ్రామాల కొరకు, ప్రతి గ్రామంలో గ్రామ స్వార్థ చేయాలని వెళుతూ ఉన్నాం. మా ప్రయాణంలో అలాగే ప్రార్థనలో తోడుగునండి. ఈ దివ్యమైన వర్తమానాల చేత బలపడుతున్న వారిని కూడా దీవించి మా చిన్ని పరిచర్యను ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ఈ మనలను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఆల్.